నరేంద్ర మోడీ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం, లేదంటే ప్రస్తుతానికి మోడీ మీద ద్వేషంతో చెడగొట్టుకోవడం అన్నటువంటి దానికే సిద్ధపడుతున్నట్టు కనబడుతుంది. ఇవాళ సాయంత్రానికి స్పష్టత వస్తుంది. ఇక్కడ మహిళా రిజర్వేషన్లు 33% ఇచ్చే బిల్లు పెట్టినటువంటి మోడీ సర్కార్ రెండో వైపున దానివల్ల మళ్ళీ ఈ మగవాళ్ళ సీట్లకి ప్రాబ్లం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన పేరుతో 50% సీట్లని పెంచడం చేసుకొచ్చింది. తద్వారా మహిళలకు 33% వస్తుంది, మగవాళ్ళకి అవకాశం పోకుండాను ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాతన కమ్యూనిస్టులు వీళ్ళందరికీ ఏ కారణం చెప్పి ద్వేషించాలో అర్థం కాలేదు. కాబట్టి అర్థం లేని 1,00,000 కారణాలు. ఏ ప్రాతిపదికన చేయాలి నియోజకవర్గాల పునర్విభజన అంటే ఇప్పుడు చేయడానికి వీల్లేదు ఒక బ్యాచ్. ఇంకొకటి ఏది ప్రోరేటా ప్రకారం చేయాలని ఒకళ్ళు, డబ్బుల ప్రకారం సంపాదన ప్రకారం చేయాలని ఒకళ్ళు, జనాభా ప్రాతిపదికన చేయాలని ఒకళ్ళు, అర్థం లేని అర్థవంతమైనటువంటి వ్యవహారం నడపాల్సినటువంటి చోట అర్థం లేని వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అసలు కథ నడవబోతుంది. ఇవాళ 2/3 కావాలి దానికి, రాజ్యాంగ సవరణకి. 2/3 లోక్సభలో అయిపోతే రాజ్యసభలో పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు దాదాపుగా హాఫ్ వాళ్ళకు ఉంది, ఆ పైన కూడా మిగతా దాంతో కూడా వెళ్తే 2/3 అయిపోతుంది. ఇదివరకు రాజ్యసభలో ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు లోక్సభలో ప్రాబ్లం ఉంది. మోడీ సర్కార్ 2/3 లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా వాకౌట్ లాంటి ఇచ్చేసి ఉన్న సభ్యుల్లో 2/3 కాబట్టి బిల్లు ఓకే చేయడం అంటే ఓ మేనేజ్మెంట్ చేసినట్టు. అట్లా ఏమన్నా ఎవరన్నా ప్రిపేర్డ్గా ఉన్నారా? లేదు, మొన్నటికి మళ్ళీ డివిజన్ ఓటింగ్ సిస్టంలో దెబ్బ కొట్టాలని చూస్తే, డివిజన్ ఓటింగ్ సిస్టంలో దెబ్బ కొట్టాలని చూస్తే బిల్లు కనుక తిరస్కరించబడితే ఆటోమేటిక్గా ప్రభుత్వం గద్దె దిగాల్సి వస్తుంది. కాబట్టి బిల్లు ఉపసంహరించుకునే పరిస్థితి వస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు వరకు ఆమోదం పొంది ఇది వరకు ఆగిపోతే అప్పుడు రేపు ఈ 544లోనే 1/3 దాదాపు 180 సీట్ల వరకు వీళ్ళకి వచ్చేటటువంటిది ఉంటుంది. అదే కనుక 850 దాకా వెళ్ళి అందులో 2/3 అయితే దాదాపు 230-240 దాకా ఇటు మహిళలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మగవాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.